నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడతా, మీరు నన్ను చూసి మురుగుండ్రి. నువ్వు ఫుట్బాల్ ఆడితే ఏంది, గంగల పడితే మాకేంది? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది మాకు ఇస్తావా ఇయ్యవా అని మేము అడుగుతున్నాం. దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి, అవునా కాదా? దానికోసం మేము కొట్లాడతాం, బరాబర్ గట్టి కొట్లాడతాం. అరే ఇప్పుడు గణపురం నీళ్లు ఇత్తడా ఇయ్యడా ఇదివరకు చెప్తలేడు. పాపం పాపన్నపేట్ల బోర్ల మీద బోర్లు గుర్తురు. బీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా నీళ్ల కోసం ఎదురు చూసిండ్రా? బోరు బండి వచ్చిందా ఎప్పుడైనా పాపన్నపేటకో అవేలి గణపూర్కో మెదక్ రూరల్ మండలం మొఖాన బోరు బండి వచ్చినాదే? మీరు అసలు జీబు గట్టుడు లేదు, హైదరాబాద్ వచ్చుడు లేదు. కేసీఆర్ ఉన్నాడు బరాబర్ యాసంగి పంటకు మీకు నీళ్లు వచ్చినాయా లేవా ఆ రోజు? మరి ఇవాళ ఏమైంది? ఇంతకాలం అయితే కూడా యాసంగికి నీళ్లు ఇస్తారా ఇయ్యారా? ఎవడు చెప్పడు? చెప్పుకుందామంటే దిక్కు లేదు, అడిగేటోళ్ళు లేకుండా అయిపోయింది. మరి మనం కదా పోరాటం చేయాల్సింది. బీఆర్ఎస్ కదా 10 ఏళ్లు నీళ్లు ఇచ్చింది. గణపురం ఆనకట్టును బీఆర్ఎస్ కదా ఆధునీకరించింది. చెక్ డ్యాములు కట్టి మంజీరా మీద హల్దీ మీద బంగారమూల పంటలు వెంటటి చేసింది బీఆర్ఎస్ కదా. ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ వాడు ఎప్పుడన్నా కట్టిండా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలా కరెంటు కూడా మున్పటి లెక్క వస్తలేదు. 13-14 గంటల కరెంట్ వస్తలేదు. బాయిల కాడ రాత్రిపూట కరెంటే ఉండలేదు. మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి రైతుల కోసం. పోరాడదాం, గట్టిగా పోరాడదాం, రైతుల పక్షాన నిలబడదాం. 6 గ్యారంటీల అమలు కోసం కూడా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రజల పక్షాన నిలబడదాం. మీరు మంచిగా సర్పంచ్గా గెలిచిన మీరందరూ కూడా బాగా పనిచేయండి. ప్రజలతో మమేకమై మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన బీఆర్ఎస్ పార్టీని మనం చక్కగా మరి బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది మెదక్ ప్రజలకు కూడా. మెదక్ ప్రజలు ఏం కోల్పోయినరో ప్రజలు గ్రహించిండ్రు. రాష్ట్రంలో ప్రజలు గ్రహించిండ్రు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ కావాలని చూస్తుండ్రు. మెదక్ లో కూడా మా బీఆర్ఎస్, మా గులాబీ జెండా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇక అయితే వంగి దండం పెడుతుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కుర్చీ వేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా? యూరియా దొరకనప్పుడు, వర్షం పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డప్పుడు, పండుగ పూట కూడా పండుగ నిడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కుర్చేసుకొని అప్పుడు కూసోలేదు? మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డు ఎక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖానల పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కుర్చేసుకొని కూసోలేదు? వడ్లు తడిసిపోయి కొనకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కుర్చేసుకొని కూసోలేదు? గప్పుడు కుర్చేసుకొని కూర్చుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కుర్చేసుకోవాల్సిన అవసరమేంది? రేవంత్ రెడ్డి 4000 పింఛన్ అవ్వా తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కుర్చేసుకొని కూర్చుంటలేరు? రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం, అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి కింద నెలకి ఇస్తామన్నాం. 2 ఏళ్ళు అయింది, 60,000 బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కుర్చేసుకొని కూసోరు? గాడ కుర్చేసుకొని కూర్చుంటే పోలింగ్ బూత్ కాడ కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అది ఈడ కుర్చీలు వేసుకున్నా, వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరువుంది. మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు, మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని. నువ్వు ఫుట్బాల్ షోకులు కాదయా రేవంత్ రెడ్డి, నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాడు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు, చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెలకు 2500 ఇయ్యి. అవి విడిచిపెట్టిండు. అందాల పోటీలు పెడతా, వాళ్ళని చూసుకుంటా మురుస్తా.